ఇప్పుడే శర్వాది బైకర్ చూసి వస్తున్నా. ఛాంప్ హ్యాస్ అరైవ్డ్ మూవీ అయిపోయాక లాస్ట్ లో ఎండ్ టైటిల్ కార్డ్ ఇట్లా పడింది. నాకైతే నిజంగా ఒక ఛాంపియన్ అరైవ్డ్ అన్నట్టే అనిపించింది అన్న. సినిమా అయితే మంచిగా ఎమోషనల్ గా తీశారు, బాగా చాలా బాగుంది. ఆడియన్స్ కి కనెక్టివిటీ ఉండేలాగా, ఎక్కడ ఆఫ్ ట్రాక్ అవ్వకుండా, కమర్షియాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, స్పోర్ట్స్ డ్రామా అంటే స్పోర్ట్స్ డ్రామాకే లిమిట్ అయ్యి చాలా బ్యూటిఫుల్ గా తీశారు. చాలా రోజుల తర్వాత మన టాలీవుడ్ కి ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా ఫిలిం వచ్చింది. ఎస్పెషల్లీ బైకర్స్ కి అండ్ రేసర్స్ కి కూడా చాలా మంచి మోటివేషనల్ ఫిలిం అని చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర్ గారి యాక్టింగ్ అన్న, నేను ఇలాంటి రోల్లో రాజశేఖర్ గారిని ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ టైం చాలా గ్యాప్ తర్వాత మన ఇండస్ట్రీలోకి వచ్చారు. ఒక తెలుగు ఫిలింలో, డైరెక్ట్ తెలుగు ఫిలింలో చాలా గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చారు. శర్వాకి అండ్ రాజశేఖర్ గారికి ఉన్న ఎమోషనల్ సీన్స్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్. ఒక్కొక్క చోట కొన్నిసార్లు అయితే కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి, ఖచ్చితంగా చెప్తున్నా, కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి. అభిలాష్ రెడ్డి గారు అంత బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేశారు, అంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు ఆ సీక్వెన్సెస్ ని, ఎమోషనల్ సీక్వెన్సెస్ ని. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్ గా మాట్లాడాలి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. బికాస్ శర్వా ఇంతకు ముందు లైఫ్ ఏంటి, ఇప్పుడు ఏం లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఆ బైకర్ లైఫ్ అనేది, రేసర్ లైఫ్ అనేది ఎందుకు వదిలేశాడు, కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటాడు. ఆబ్వియస్లీ కూడా ఏ డైరెక్టర్ అయినా, ఏ సినిమా అయినా స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు కాబట్టి ఆ నరేషన్ అనేది స్లో అనిపిస్తుంది. బట్ లాగ్ అని చెప్పను నేను. శర్వా లుక్స్ మాత్రం ఐ డోంట్ నో వాట్ హీ హాస్ డన్. క్రేజీ అంటే క్రేజీ స్టైలిష్ గా ఉన్నాడు. ఆయన కాస్ట్యూమ్స్ కానీ, అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా మంచి ప్లే బాయ్ లుక్ లో ఉన్నాడు. మళ్ళా బ్యాక్ టు రేసర్, బ్యాక్ టు వర్కౌట్ అవన్నీ వచ్చేసాక మంచి రగడ్ లుక్ లో, మంచి స్టైలిష్ గా, ఒక జిమ్ ఫ్రీక్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ట్యూన్ అయ్యాడు బాడీ మాత్రం. అండ్ యాక్టింగ్ కూడా ఇంకా శర్వా గురించి మనం చెప్పక్కర్లేదు. రాజశేఖర్ గారి రోల్ ఫుల్ అండ్ ఫుల్ ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎక్కడ చిన్న సైడ్ ట్రాక్ అవ్వకుండా ప్యూర్లీ రాజశేఖర్ గారి ఫాదర్ క్యారెక్టరైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది సినిమా. సో ఎక్కడ మనకి ఉత్తగానే పెట్టుకున్న రాజశేఖర్ గారిని ఏదో హైప్ కోసం అని చెప్పి అన్నట్టు కాకుండా ఆయన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ రాజశేఖర్ గారిని కాదు, మీరు అక్కడ ఆ క్యారెక్టర్ నే చూస్తారు. శర్వాని ట్రైన్ చేసే ఒక కోచ్. రోల్ చాలా బాగుంది. నేను అదే చెప్తున్నా కదా, అవుట్ అండ్ అవుట్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా మీకు ఆ ఫాదర్ రోల్ మీదనే పడ్డం వల్ల మేబీ శర్వా కన్నా రాజశేఖర్ గారు ఎక్కువ కనిపిస్తారేమో. బట్ అలా ఏం లేదు, ఇద్దరు స్క్రీన్ వాల్యూ ఇద్దరిదే, ఇద్దరు స్క్రీన్ టైం, ఇద్దరు స్క్రీన్ ప్రెసెన్స్ ఇద్దరిదే. శర్వా వచ్చినప్పుడు, రాజశేఖర్ గారు వచ్చినప్పుడు ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఎక్కడ తక్కువ చేయలేదు. మళ్ళా అది ఒక డిబేట్ అయిపోద్దేమో. బట్ సీరియస్ గా అవుట్ అండ్ అవుట్ మంచి ఎంటర్టైనర్, మంచి ఎమోషనల్ మూవీ. హోప్ఫుల్లీ ఈ మూవీ క్లిక్ అయ్యి, ఈ మూవీ ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి మన ఇండియన్స్ ని మోటో జీపీలో తొందరలో చూడగలుగుతాము అని చెప్పి అయితే నేను ఆశిస్తున్నాను. హోప్ఫుల్లీ బైకర్స్, ఆల్రెడీ రేసర్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఈ మధ్యన ఈవెంట్స్ కూడా అవుతున్నాయి, మోటో ఈవెంట్స్ కానివ్వండి, లేకపోతే ఫార్ములా ఈవెంట్స్ కానివ్వండి. హోప్ఫుల్లీ మనం ఇండియా నుంచి కూడా ఒక ఫ్లాగ్ ని మనం అలాంటి ఈవెంట్స్ లో చూద్దాము. అభిలాష్ రెడ్డి గారు చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అదే మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ జానర్ లో ఫస్ట్ టైం తెలుగులో వచ్చింది కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. యూత్ అయితే 100% ఎంకరేజ్ చేస్తాను నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ స్టంట్ మూవీ అనేది ఏ హీరో చేయలేదు, శర్వానంద్ చేశారు. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్టంట్స్ కూడా చాలా బాగా చూపించారు మూవీలో. బాగుంది సినిమా అయితే. ప్లస్ పాయింట్ అంటే అదే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఒక ఫ్యామిలీకి ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలో అది కూడా చాలా క్లియర్గా చూపించారు. హీరో ఎంత రెస్పాన్సిబుల్ ఉంటాడు అనేది. అలాగే తన గోల్ కూడా తను బాగా ఫాలో అవుతాడు సినిమాలో. ఖచ్చితంగా పడుతుంది. అందులో చూసుకుంటే కంపారిజన్ అది వేరే జోనర్, అది కంప్లీట్ లవ్ జోనర్, అది ఇది ఒక స్పోర్ట్స్ మ్యాన్ జోనర్. ఇది అంటే పబ్లిసిటీ అంత చేసాడు అనిపించట్లేదు, కానీ మెల్లగా ఇదైతే ఎక్కుతుంది. మామూలు ఇప్పుడు మన స్టార్టింగ్ ఫస్ట్ దురంధర్ పాట ఎలా ఎక్కింది అందరికి, ఇది ఖచ్చితంగా అలానే ఎక్కుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జోనర్ ఫస్ట్ టైం ఇది మన తెలుగులో. సో 100% ఇదైతే రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. అంటే లైక్ గోల్స్ ఏది ఉన్నా సరే తను ఫాలో అవ్వాలని బాగా చూపించారు. ఏ ఇండివిజువల్ అయినా సరే యూత్ అనేది డౌన్ అవ్వకుండా అతను ఇది స్పోర్ట్స్ మ్యాన్ మూవీ కింద చూపించారు బాగా. ఎవరు యావరేజ్ ఇంకా వాళ్ళు పడుకున్నారనే నేను చెప్తాను, సినిమా చూసుంటారని.
నేనైతే చాలా నచ్చింది మాకు. లుక్స్ ఎట్లా ఉన్నాయండి? లుక్స్ అయితే 10కి అయితే నేను 11 ఇస్తాను రేటింగ్ దానికి. నేను ఎప్పుడు చూడలేదు, ఎవరైనా సరే తన కెరియర్ లో ఎప్పుడు ఇట్లాంటి ట్రాన్స్ఫర్ ఎవరు చూడలేదు కదా. తను అవుట్ అండ్ అవుట్ ట్రాన్స్ఫర్ 2 years తీసుకున్నాడు తను ఆల్రెడీ. తన ఇంటర్వ్యూస్ కూడా చెప్పాడు రీసెంట్ గా. బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది.